తాడిపత్రిలో హింసాత్మక ఘర్షణలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పరస్పరం రాళ్లదాడి కేసులో 90 మందిని గుర్తించిన పోలీసులు వారిని ఉరవకొండ కోర్టుకు తరలించారు. పోలింగ్ రోజు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య గొడవలు జరిగాయి. పోలింగ్ శాతం తగ్గించేందుకే వైసీపీ శ్రేణులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు దాడులు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. తాడిపత్రిలో హింసాత్మక ఘర్షణలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పరస్పరం రాళ్లదాడి కేసులో 90 మందిని గుర్తించిన పోలీసులు వారిని ఉరవకొండ కోర్టుకు తరలించారు. పోలింగ్ రోజు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య గొడవలు జరిగాయి. పోలింగ్ శాతం తగ్గించేందుకు వైసీపీ శ్రేణులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు దాడులు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ ని మరి రిపోర్టర్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, తాడిపత్రి ఘటనలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. దాదాపు 90 మందిని పోలింగ్ మొదటి రోజు జరిగిన దాడులపై వెంటనే గుర్తించి వారిని ఉరవకొండ కోర్టులో, తాడిపత్రి కోర్టు కాకుండా ఉరవకొండ కోర్టులో సబ్బు మున్సిపల్ కోర్టు హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న సమాచారం ఉంటుంది. ఇందులో ఎవరి పేర్లు ఉన్నాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి లేదా కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఒక ఆసక్తిగా మారింది. వారిద్దరు పేర్లు ఉంటే వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎందుకంటే జేసీ ప్రభాకర్ ఇప్పటికే హాస్పిటల్ పాలయ్యారు కాబట్టి ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయని కూడా ఆసక్తికరంగా మారింది. ఇంకా పెద్దారెడ్డి బళ్ళారిలో ఉన్నటువంటి ఒకరు ఆయన పేరుంటే బళ్ళారికి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో ఎంతమంది ఉన్నారు, 90 మంది అంటూ ఉన్నారు. 90 మంది దొరికారా లేదా, అందరినీ కోర్టులో హాజరుపరుస్తున్నారా, ఎన్ని గంటలు హాజరుపరుస్తారా అనేది కూడా మనకి కాసేపు తెలిసే అవకాశం ఉంది. దీనిపై కోర్టు హాజరుపరిచిన తర్వాత జిల్లా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెడతాడు అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ మొత్తం పరిణామాలు చూస్తూ ఉంటే ఇవాళ తాడిపత్రి ఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఏమన్నారు ఇరు పక్షాల వెర్షన్ ఏంటి? మరి ఈ ఇరు పక్షాల వాళ్ళు 90 మందిని గుర్తించమంటూ కూడా పోలీసులు ఒక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఆ 90 మందిని ప్రత్యేక బస్సుల్లో ఉరవకొండ కోర్టులో కూడా హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న సమాచారం అవుతుంది. ఈ ఇరు పక్షాలు దీనిపై ఇంకా స్పందించలేదు. లాయర్లు అయితే ముందుగానే పెట్టుకోవడం తెలుస్తుంది. లాయర్లు కూడా సిద్ధం చేసి వారి తరపు లాయర్లంతా కూడా కోర్టుకు చేరుకోవడం తెలుస్తోంది. మరి కాసేపట్లో ఒక గంటన్నరలోనే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. జిల్లా ఎస్పీ స్పందిస్తున్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇద్దరు పేర్లు ఉంటే మాత్రం, కీలక నాయకులు విన్న ఇద్దరు పేర్లు ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ యోగానంద్.